దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఛానల్లోకి స్వాగతము. వృశ్చిక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 22వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు అనుమానించిందే నిజం కాబోతుంది. అసలు ఏంటి ఆ అనుమానము? నిజం కాబోతున్న ఆ యొక్క సంఘటన ఏమిటి? ఈ రోజు గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. చాలా కాలంగా ఒక విషయంలో ఈ రాశి వారు అనుమానం కలిగి ఉన్నారు. ఆ అనుమానం నిజం కాదని కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ చెప్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు అడిగినా వారితో ఎన్నిసార్లు చర్చించినా మీకు సమాధానమైతే లభించడం లేదు. వారు ఈజీగా తీసుకున్నారు. మీకు ఆ యొక్క ఈజీగా తీసుకున్న సమాధానం కూడా అస్సలు నచ్చడం లేదు. ఈ విషయంపై చాలా బలమైన అనుమానం ఉంది. కానీ ఈ రోజు జరిగే ఒక సంఘటన మీ అనుమానం నిజమంటూ నిరూపిస్తుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మీ దగ్గరకు వచ్చి అందరూ ఈ విషయం గురించి పదే పదే చర్చిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశము. ఏదైనా వ్యక్తి విషయంలో అనుమానం కలగొచ్చు. ఏదైనా విషయంలో మీకు అనుమానం ఉండొచ్చు. కానీ ఆ అనుమానం నిజమని మాత్రము ఒక సంఘటన నిరూపించే అవకాశం ఉంది. మిగిలిన అంశాలు చూస్తే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక అవకాశం అందిపుచ్చుకుంటారు. ఆ అవకాశం అన్ని విధాలా నచ్చకపోవచ్చు. ఏ అవకాశం అయినా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయం మేలు చేయదు. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం చూస్తున్న వారు ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. వినియోగదారుల్లో ఒకరు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చే అంశం. ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేతలకు బాగా కలిసొస్తుంది. కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న వారికి ఒక మంచి సదవకాశం రాబోతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలున్నాయి. జాగ్రత్త పడండి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం తప్పక చేయండి. అననుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి వారికి గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పఠన పారాయణం చేయండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మం చేయండి. వీలుంటే ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శని భగవానుని ఆరాధించండి. సకల శుభాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.